అందరికి కాల్ మీ షబ్బు బ్లాగ్స్. ఏంటి షబ్బు పొద్దున్నే 4కి చీకట్లో లేచింది అనుకుంటున్నారా? ఎందుకు లేచానంటే ఈరోజైతే బీచ్‌కి వెళ్తున్నామండి పిల్లల్ని తీసుకుని. చూసారు కదా చీకటి ఎలా ఉందో. పొద్దున్నే టిఫిన్లు అంటే అవ్వదు కదా అని చెప్పి మా మామ అయితే పులిహార అయితే రెడీ చేస్తుంది. ఇంకా మొత్తం అయితే రెడీ చేసుకున్నాం. కార్ కూడా వచ్చేసింది. ఇంకా పిల్లలేమో కార్ వచ్చింది ఎక్కడికి మమ్మీ వెళ్తున్నాం అంటున్నారు. బీచ్‌కి వెళ్తున్నామండి. మా చిన్నోడు పుట్టినప్పుడు అయితే పుట్టింటికలు అవి తీపిచ్చాం కదా, అవైతే బీచ్‌లో వదలాలని కోరుకున్నాను. 5 ఇయర్స్ వచ్చిన తర్వాత వెళ్ళాలి అని చెప్పారు. సర్లే అని ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఉప్పు తయారయ్యేది చూసారు కదా, ఇంకా పొద్దున్నే సూర్యుడిని చూద్దామంటే అసలు అవ్వలేదు. జర్నీ చేయాలంటే చాలా ఇష్టం ఉండిద్ది కానీ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లరు. ఇంకా బీచ్‌కి అయితే వచ్చేసామండి. ఇంకా లోపలికి వెళ్తున్నాం పిల్లలు మేమందరం కలిసి. ఇంకా చూసారు కదా బీచ్ దగ్గర ఎంత హ్యాపీగా ఉందో, అసలు ప్రశాంతంగా ఉందండి బాబు. ఇంకా పిల్లోడికైతే హెయిర్ ఇంకా అరటికాయలు అన్నీ అయితే ఇంకా నీళ్ళలో అయితే వదులుతున్నాము. పెద్దోడికి కూడా అలానే చేసాము. ఇంకా మొత్తం అయిపోయిందండి మేము కోరుకున్న కోరికలన్నీ. మన కోరికలు ఉంటే ఇలా బీచ్‌కి వచ్చి ఇంకా నీళ్ళల్లో అరటికాయలు అవి వదులుతారు కదా, ఒక్క రూపాయితో సహా లోపల ఒక్కటి కూడా పెట్టుకోదండి. అన్నీ బయటకు వచ్చేస్తాయి అలలతో పాటు. ఇంకా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. నా పిల్లలతో నేను కూడా కాసేపు అలా టైం స్పెండ్ చేశాను. వాళ్ళ మొహాల్లో అసలు ఆ హ్యాపీనెస్ అస్సలు చూడలేకపోతున్నా. ఎందుకంటే 8 ఇయర్స్ తర్వాత నా పిల్లలతో ఇలా బయటికి వచ్చాను. అసలు నేను నమ్మలేకపోతున్నానండి. చాలా హ్యాపీ అంటే అసలు చెప్పుకోలేనంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంట్లో అసలు ఎక్కడికి పంపియరు, ఎక్కడికి తీసుకెళ్ళరు. ఇంట్లోనే ఉండిస్తారు. మనకు కూడా కొన్ని కొన్ని ఫీలింగ్స్ అని, కొన్ని కొన్ని మెమరీస్ అని ఉంటాయి. అవి కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అండి బాబు. ఇంట్లో ఉండి ఉండి పిచ్చి పట్టేసినట్టు అనిపిస్తుంది. స్నానాలు చేపిచ్చేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. మా చిన్నోడు మళ్ళీ వెళ్దాం మమ్మీ అంటున్నాడు. అందరికీ చిన్న చిన్న కోరికలు అనేవి ఉంటాయి. నాకు కూడా ఉంటాయి. ఏంటంటే నాకు కోరికలు డ్రీమ్స్‌లోనే నెరవేరుతాయి. రియల్‌గా అయితే ఏవి అవ్వవు. ఏంటో నా బతుకు ఇట్లా అయిపోయింది అసల. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము. మా పిల్లలతో ఇలా బయటకు వచ్చి వెళ్ళే దారిలో రైలు పట్టాలు చూసారు కదా, ట్రైన్ ఇంకా రాలేదు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. న్యూ మెంబర్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.